అంతర్జాతీయ బాలికా దినోత్సవం మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు పాత మంచిర్యాలలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో జరుపుకున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాము. వారిలో బాలికా దినోత్సవంపై ఒక ఆలోచనను, అవగాహనను కల్పించగలిగాము. వారు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రథమంగా 2012వ సంవత్సరం నుంచి జరుపుకోవడం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి 2011లో అక్టోబర్ 11ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్గా ప్రకటించింది. బాలికలు సమాజానికి వెలుగులు. వారు తల్లి, అక్క, సోదరి, విద్యార్థిని, నాయకురాలు వంటి ఎన్నో పాత్రలు పోషిస్తారు. అయినా ఇంకా చాలా చోట్ల బాలికలు వివక్షత, బాల్య వివాహాలు, అక్షరాస్యత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, బాలికలకు విద్యా హక్కు, ఆరోగ్య సంరక్షణ మరియు నిర్ణయాధికారం ఇవ్వాలని ప్రోత్సహించడం, సమాజంలో బాలికల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం, ప్రతి బాలిక తన కలలను నెరవేర్చుకునే స్వేచ్ఛ పొందేలా చేయడం. బాలికను చదివిస్తే కుటుంబం ఎదుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది, దేశం శక్తివంతమవుతుంది. బాలికను రక్షించడం అంటే సమాజాన్ని రక్షించడం. ఈరోజు మనందరం ఒక వాగ్దానం చేసుకోవాలి అనే భావనతో అక్కడున్న విద్యార్థులతో ప్రతి బాలికకు విద్య అందించాలని, ఆమె కలలకు విలువ ఇవ్వాలని, వారికి తగిన గౌరవం సమాజంలో కల్పించాలని, భద్రత కూడా కల్పించాలని ప్రతిజ్ఞ చేయించడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. అలాగే వారికి బుక్స్ ర్యాక్ని కూడా మమత నుంచి డొనేట్ చేయడం జరిగింది. జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2012 అక్టోబర్ 11న తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మహిళా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎలానా రూజెల్ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని, సమాజాన్ని అభివృద్ధి